బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే 3 రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే 3 రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. వాతావరణం గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగానే వర్షాలు నార్మల్ స్థాయి నుండి అధికంగా పడే అవకాశం ఉంది. పశ్చిమ వాయు దిశగా కదిలే ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. అల్పపీడనం అంతర్గతంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన కూడా ఒకటి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ ఎత్తున ఆవర్తన ఏర్పడింది. ఇది దక్షిణ రాజస్థాన్ పరిసర ప్రాంతాలు మరియు మరో ఉపరితల ఆవర్తన కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంలో అధికంగా భారతదేశంలో వర్షాలు ఎక్కువ పడతాయి. మరి ఉత్తర భారతదేశంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో వర్షాలు పడుతున్నాయి, అంటే భారీ స్థాయిలో కూడా పడుతున్నాయి. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం సౌత్ తెలంగాణ పైన కూడా దీని ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా తీసుకుంటే నిన్నటి నుండి వర్షాలు తేలికపాటి మోస్తారు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే నిన్న చూసుకుంటే అత్యధికంగా హైదరాబాద్ జూబ్లీస్ లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి మల్కాపేట్, గోషమహల్, హయత్ నగర్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి ప్రధానంగా హైదరాబాద్ సిటీలో చూసుకుంటే ముషరాబాద్, చందానగర్, సికింద్రాబాద్, సరూర్ నగర్, షేర్లింగంపల్లి, యూసఫ్గూడ, పటాన్ చెరువు, రాజేంద్ర నగర్ లో 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని కారణంగానే కొన్ని జిల్లాలకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు మాత్రం వరంగల్ ఒకటి ఉంది, హన్మకొండ ఉంది, ములుగు ఉంది, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి మరియు నల్గొండ, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నగర్ కర్నూల్, వికారాబాద్ ఈ జిల్లాలో మాత్రం పెద్దపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే వారు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఋతుపవనాల ద్రోణి కూడా ఒకటి కొనసాగుతుంది. ఆ ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువ పడుతుంది. అది మొన్నటి వరకు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్రంగా ఆ ద్రోణి కారణంగా విపరీతమైన వర్షాలు పడింది. ఇప్పుడు అది దక్షిణ దిక్కు వైపుగా సాగుతుందని ఇప్పటికే ఐఎండీ అధికారులు తెలుపుతున్నారు. మరి రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. మోస్తారు నుండి భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఈ నేపథ్యంలో చూసుకుంటే తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అది ఇంకా మరి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఈ 2 కలిసి సమీక్షించి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, రానున్న 3 రోజుల పాటు ఇంకా వర్షాలు ఎలా ఉంటాయని వాతావరణ అధికారులు వీళ్ళు కూర్చొని సమీక్షించి ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంచెం లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి జలమయమయ్యే అవకాశాలు ఉంటాయి. మరి రోడ్ ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే ఐఎండీ అధికారులు తెలిపారు. మరి ప్రధానంగా దీనిపైన డాక్టర్లు కూడా ఎలా స్పందిస్తున్నారంటే ఏదైతే మురికి నీరు ఎక్కువ కాలువలు ఇక్కడ చేరుతాయో, డ్రైనేజ్ లో చేరినప్పుడు దానిపైన దోమల నుండి నివారణ కలిగించుకోవాలని అందరూ అప్రమత్తంగా ఉండాలి. దానిపైన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జూన్ లో కూడా వర్షాలు చూడలేదు కాబట్టి వర్షాల డెఫిషియన్సీ ఉండే. ఈసారి అది లేదు. జూలైలో నుండి నైరుతి ఋతుపవనాల కారణంగానే అధికంగా ఎక్కువ వర్షాలు పడతాయన్నారు. మరి ఋతుపవనాల కదలిక కూడా
చురుగ్గా ఉండడం వల్ల కూడా ఎక్కువ భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఈ సైడ్ చూసుకుంటే అధికంగా వర్షం ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న మహబాద్ లో 8.7 నమోదైంది. మరి ఖమ్మంలో మరి భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 7.5 ఇలా సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి ఆదిలాబాద్ సైడ్ చూసుకుంటే ఉత్తర తెలంగాణలో కూడా ఇదే విధంగా కొనసాగుతుందని ఇప్పటికే ఐఎండీ అధికారులు అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.